హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం లాప్లాస్లో ఏ మెథడ్లో ఉంది, ఎప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం యూజ్ చేస్తాము. ఫైండ్ ద లాప్లాస్ ఆఫ్ అని ఇస్తారు. మరి ఫస్ట్ షిఫ్టింగా, సెకండ్ షిఫ్టింగా, డెరివేటివ్ బై టీయా అండ్ ఏది మెన్షన్ చేయరు. అలాంటప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీనికి ముందున్నటువంటి వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అని అంటే మరి ఫస్ట్ షిఫ్టింగ్ మీద మీకు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. దీని ముందు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రాబ్లం చెప్పడం జరిగింది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏమని చెప్పాను? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మనకి తెలుసు, లాప్లాస్ ఆఫ్ ఇఫ్ ఏమంటున్నాను, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే దెన్ ఏమవుతుంది మనకి ఇక్కడ, లాప్లాస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ it tends to f bar of s minus a. ఒకవేళ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఎస్కి డిఫైన్ చేస్తే ఫంక్షన్ విత్ ఎక్స్పోనెన్షియల్ ఉంటే మీరు దాన్ని ఫస్ట్ షిఫ్టింగ్ అని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇలా ఉంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఈ ఎస్ని ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేస్తాం అంతే. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం మనం ఏంటి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని ఐడెంటిఫై చేయాలి. అవునా? ఎందుకని ఈ టు ది పవర్ ఆఫ్ 80 ఇంటూ ఫంక్షన్ ఫామ్లో ఉంది. ఎలా ఉంది ఇక్కడ చూడండి, హియర్ ద గివెన్ వన్ ఈజ్ ఏమని ఇచ్చారు ఇక్కడ, హియర్ ద గివెన్ వన్ లాప్లాస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీ t+3 హోల్ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది, ఈ ఫార్మాట్లో ఉంది. అంటే మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అని మీరు ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఎఫ్ ఆఫ్ టీని ఫస్ట్ సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఎలా రాస్తాము, లాప్లాస్ ఆఫ్ ఇది ఒకటే కనుక్కుంటాను ఫస్ట్. లాప్లాస్ ఆఫ్ t+3 హోల్ స్క్వేర్ని నేను ఏమని రాస్తానంటే a+b హోల్ స్క్వేర్ ప్రిన్సిపల్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9, 2ab అంటే 6t అవుతుంది. ఎందుకని 2 ఇంటూ 3 ఇంటూ t. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది యాడ్ చేస్తాను. అది ఎలా రాస్తాను, దేర్ ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ t+3 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6t అని మనం రాయొచ్చు. అవునా? ఇక్కడ చూడండి అమ్మా, మనకి రాసిన తర్వాత దీన్ని ఇండివిజువల్ టర్మ్స్ రాస్తాను. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ టీ స్క్వేర్ అండ్ అనదర్ వన్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ 9 and next one Laplace of e power t into 16 అన్న మనకి తెలుసు. ఇక్కడ ఇలా రాసిన తర్వాత దీనికి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము, ఈజీ ఉంటుంది. ఇక్కడికి రావడానికి ముందు లాప్లాస్ ఆఫ్ t+3 హోల్ స్క్వేర్ని లాప్లాస్ ఆఫ్ ఇలా ఎక్స్పాండ్ చేసి నేను లాప్లాస్ అప్లై చేస్తాను ముందు స్టెప్లోనే, కన్ఫ్యూజన్ ఉండదు. లాప్లాస్ ఆఫ్ t టు ది పవర్ ఆఫ్ n అంటే మనకి ఏమని తెలుసు చూడండి, లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే మనకి ఏమని తెలుసు బేట, t టు ది పవర్ ఆఫ్ n బై లాప్లాస్ ఆఫ్ t పవర్ n ఈజ్ t టు ది పవర్ ఆఫ్ n బై n s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. అవునా? ఒక్కసారి ముందు స్టెప్లో రాసేయండి. లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే ఏంటిది, t పవర్ n బై t పవర్ అంటే t స్క్వేర్ బై s పవర్ n ప్లస్ 1 అంటే s పవర్ 2 ప్లస్ 1 3. ఓకే, తర్వాత కాన్స్టెంట్ ఇది ఏమవుతుంది 1/s అవుతుంది అంటే 9/s. అండ్ లాప్లాస్ ఆఫ్ t పవర్ 1 అంటే t పవర్ 1 బై s పవర్ 1 ప్లస్ 1 అంటే s స్క్వేర్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వాల్యూస్ని ఇక్కడ రాయండి, అప్పుడు ఈజీ ఉంటుంది, ఇలా కాకుండా. ఓకే, జస్ట్ సెకండ్, అప్పుడు మీకు క్లారిటీ కోసం. లేదంటే ఇక్కడ రాసేసి అప్పుడు మీరు లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ వాల్యూ దిస్, లాప్లాస్ ఆఫ్ 9 వాల్యూ దిస్ అలా కూడా రాయొచ్చు. మీకు ఇక్కడే సింప్లిఫై చేశారంటే ఈజీ ఉంటుంది. చూడండి నేను ఏం చేశాను, దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది, లాప్లాస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ టీ, ద టోటల్ వాల్యూస్ టీ స్క్వేర్ బై ఎస్ క్యూబ్
ఒక టర్మ్ వస్తుంది, లేదు ఇండివిజువల్ మొత్తం రాయండి. ప్లస్ 9/s ప్లస్ t/s². ఇప్పుడు ఇండివిజువల్గా టర్మ్స్ రాస్తాను. లాప్లాస్ ఆఫ్ e⁻t ఇంటూ t²/s³ ఓకే, ప్లస్ లాప్లాస్ ఆఫ్ e⁻t ఇంటూ 9/s ప్లస్ లాప్లాస్ ఆఫ్ e⁻t ఇంటూ t/s². మనకేమని చెప్తుంది లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఇఫ్ ఇట్ డిఫైన్స్ e⁻at ఇంటూ f(t), s is replaced with s minus a. when e⁻a ఉన్నప్పుడు s minus a తో రీప్లేస్ అవుతుంది. e⁻a ఉన్నప్పుడు s ప్లస్ a. మరి e పవర్ ఎంత ఉంది ఇక్కడ? 1 ఉంది, ప్లస్ 1 ఉంది. అంటే హియర్ ఏమవుతుంది? హియర్ ఎస్ చేంజ్ టు ఏమవుతుంది? ఎస్ చేంజ్ టు ఎస్ మైనస్ ఏ. దట్ ఈస్ వాట్? ఎస్ మైనస్ 1 తో రీప్లేస్ అవుతుంది. వై? బికాస్ ఏ ఈజ్ 1. అవునా? ఇక్కడ నేను ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. నౌ యుల్ గెట్ ద ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది నాకు? ఇక్కడ t² s minus 1 whole cube plus 9 s minus 1 plus t s minus 1 whole square. This is our required answer for the given problem. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం బాగా చూసినట్లయితే ఇది ఎలా ఉంది? లాప్లాస్ ఆఫ్ e⁻−at cos²t. మేడం cos at ఆర్ bt sin bt cos hbt ఉన్నప్పుడే నాకు ఫార్ములా తెలుసు, మామూలు అప్పుడు తెలియదు అన్న వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్స్ అవసరం లేదు. cos²tని నేను 1 + cos 2t/2లోకి కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైండ్ అని అడుగుతారు. ఫస్ట్ షిఫ్టింగ్ మెన్షన్ చేస్తే పర్వాలేదు, లేదంటే మీరే ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్స్పోనెన్షియల్ పక్కన ఒక ఫంక్షన్ ఇచ్చారు అని అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఫస్ట్ షిఫ్టింగ్లో ఉంది కాబట్టి ఫస్ట్ జనరల్ లాప్లాస్ కనుక్కుంటాను ఫంక్షన్కి. ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ లుక్ లైక్ లాప్లాస్ ఆఫ్ e⁻−at f(t)లో ఉంది. అవునా? ఫస్ట్ నేను లాప్లాస్ ఆఫ్ f(t) వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. దట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ f(t) అంటే ఏంటి నాకు? దట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ cos²t. From our standard Laplace definitions, we don't know the direct formula for cos²t. Now you can use trigonometric identities. What are the trigonometric identity for cos²t? That is 1 + cos 2t/2. నేను cos²tని ఏమని రాస్తాను? cos²t which is equal to 1 + cos 2t/2. 1 + cos 2t/2. Now separating the fraction, Laplace of half plus Laplace of half. లేదంటే ఒక పని చేద్దాం బెట. లాప్లాస్ ఆఫ్ 1/2ని నేను టోటల్గా కామన్ తీసేస్తాను. లాప్లాస్ ఆఫ్ 1/2ని టోటల్గా కామన్ తీసేస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే, లేదు 1/2ని మొత్తం కామన్ తీసేద్దాము. వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్? 1 ఉంటుంది. ఎలా ఉంటుంది? లాప్లాస్ ఆఫ్ 1. ఓకే, తర్వాత ఏముంటుంది? లాప్లాస్ ఆఫ్ cos 2t. దీనికి జనరల్ లాప్లాస్ ఫార్ములా రాస్తున్నాను ఇప్పుడు. దట్ ఈస్ వాట్? 1/2. లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటిది? 1/s. అవునా? రిమెంబర్ దిస్ ఫార్ములాస్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేస్తారో. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోండి. కావాలంటే మన ఫస్ట్ వీడియో చూడండి. cos at, what is Laplace of cos bt or at? Cos bt is what? S by s² plus b². at అనుకుంటే s/s² plus a². అంటే ఎంత వస్తుంది నాకు? s/s² plus 2². డన్. అండ్ 2² అంటే 4 వస్తుంది. దిస్ ఈజ్ వాట్? ఇదేంటిది నాకు? లాప్లాస్ ఆఫ్ f(t). ఏంటిది ఇది? లాప్లాస్ ఆఫ్ f(t) విచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమంటాం ఫస్ట్ షిఫ్టింగ్ నుండి? f(s) అంటాం. అవునా?
తర్వాత మరి ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ బార్ ఎస్ అయినప్పుడు ఇంకొకటి ఏంటిది లాప్లాస్ ఆఫ్ e to the power of minus at f of t ఈజ్ చేంజ్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. ఇందాక ఎస్ మైనస్ ఏ అన్నారు మేడం, ఇప్పుడు ఎస్ ప్లస్ ఏ ఎలా అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, బికాస్ ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఎస్ ప్లస్ ఏ. అవునా? అంటే నేను ఎలా రాస్తానంటే దీన్ని ఇప్పుడు నేను లాప్లాస్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తాను. అంటే ఇప్పుడు ఇది ఎస్ టెన్స్ టు ఏమవుతుంది ఎస్ ప్లస్ ఏ అవుతుంది యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే ఇప్పుడు దేర్ ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఓకే ఇస్ ఇట్ విజిబుల్ కనిపిస్తుందా? ఓకే లాప్లాస్ ఆఫ్ e to the power of minus t cos square t. Here s is replaced with s plus a. అంటే s is changed to s plus a అంటే ఎంత 1 t coefficient. ఓకే అప్పుడు ఇదేమవుతుంది 1/2 into 1 by s plus 1 plus s plus 1 by s plus 1 whole square plus 4. This is my final answer for the given problem. అంటే ఏంటిది s is changed to s plus a here. Why? Because this is look like e to the power of minus at. cos square t ఉన్నప్పుడు ఇలా చేసాం, మరి sin square ఉన్నప్పుడు ఎలా చేయాలో అది కూడా చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం చేస్తే ఇది ఎలా ఉంది? ద గివెన్ వన్ ఈజ్ లాప్లాస్ ఆఫ్ e to the power of 3t sin square t. sin square t లో ఉంది కాబట్టి ఇది ఎలా చేయాలి అని అంటే ఎలా ఉంది e to the power of 80 sin square t. ఇక్కడ కూడా ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తాం బేటా. ఫస్ట్ షిఫ్టింగ్ అని ఎలా గుర్తించాలి అని అంటే జస్ట్ సింప్లీ రిమెంబర్ ద ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ e to the power of 80 or e to the power of minus 80 ఫార్మాట్లో ఉండాలి. అప్పుడు ఇది e to the power of 80 ఇంటూ f of t ఫామ్లో ఉంది. ఫస్ట్ నేను ఏం కనుక్కోవాలి అని అంటే లాప్లాస్ ఆఫ్ f of t అంటే మనకి ఎఫ్ బార్ ఎస్ అని తెలుసు. లాప్లాస్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ అనుకుంటాను. మరి సైన్ స్క్వేర్ టీకి డైరెక్ట్ ఫార్ములా లేదు. అంటే సైన్ స్క్వేర్ టీని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో నేను రాసినట్లయితే మనకి తెలుస్తుంది దట్ ఈస్ 1 మైనస్ cos 2t by 2. Please remember the formulas. Take 1/2 whole common. What is the remaining? Laplace of 1 and another one is లాప్లాస్ ఆఫ్ కాస్ 2t. అవునా? ఫస్ట్ నేను దీనికి జనరల్ లాప్లాస్ కనుక్కుంటాను. లాప్లాస్లో ఏవి చేయాలన్నా మీకు లాప్లాస్ జనరల్ ఫార్ములాస్ అన్నీ వచ్చుండాలి. ప్లీజ్ ఎవ్రీడే రిమెంబర్ చేసుకోండి. లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1/s. లాప్లాస్ ఆఫ్ కాస్ 2t అంటే s/s² ప్లస్ 2² అంటే ఏమవుతుంది s/s² ప్లస్ 4. మీరు దీన్ని ఎల్సిఎం తీసి ఇందాకటి ప్రాబ్లంలో చేయలేదు, సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, చేయండి. ఇక్కడ నేను ఎల్సిఎం తీసి చేసినట్లయితే నాకు ఎంత వస్తుంది అని అంటే 1/2 ఇంటూ వాట్ ఈజ్ అవర్ ఎల్సిఎం s ఇంటూ s² ప్లస్ 4 నాన్న. ఎల్సిఎం తీస్తే ఇది s² ప్లస్ 4 మైనస్ s అవుతుంది. ఓకే s² ప్లస్ 4 మైనస్ s² అవుతుంది. చూడండి ఎల్సిఎం తీసి నేను సింప్లిఫై చేసి s² ప్లస్ 4 దిస్ ఇస్ మైనస్ s². అంటే ఫైనల్గా నాకు ఇక్కడ ఎంత వస్తుంది? అండ్ ఇంకా 2 1s 2 2s కూడా క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఇది 2/s ఇంటూ s² ప్లస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? షిఫ్టింగ్ నుంచి నాకు ఏమని తెలుసు? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇది కనుక ఎఫ్ బార్ ఎస్ అయినప్పుడు మరి e to the power of 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్? s ప్లస్ s మైనస్ ఏతో రీప్లేస్ అవుతుంది. దేర్ఫోర్ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మరి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏంటిది? లాప్లాస్ ఆఫ్ e to the power of 3t sin square t. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ షిఫ్టింగ్ నుంచి నాకు హియర్ s is changed to s minus a which is 3. ప్లస్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు
ఆల్రెడీ నాకు లాప్లాస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ రాశాను. ఇలా ఉన్నప్పుడు S-3తోని రీప్లేస్ అవుతుంది ఈ ఫంక్షన్. అంటే ఇది ఎలా రాస్తాను, 2/S-3 అండ్ S-3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. దీన్ని ఇంకా సింప్లిఫై చేశారు అని అనుకుంటే 2/S-3 ఇంటూ S-3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ S² ప్లస్ 9 మైనస్ 6S ప్లస్ 4. ఇంకా సింప్లిఫై చేస్తే 2/S-3 ఇంటూ S² మైనస్ 6S. దిస్ ఇస్ వాట్ 9 ప్లస్ 4 ప్లస్ 13. దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్. ఓకే, ఒకవేళ ఏమైనా సింప్లిఫికేషన్ మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. అర్థమైంది కదా. ప్రాబ్లమ్స్ ఫస్ట్ షిఫ్టింగ్లో ఈ విధంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.